కళ్ళకి గట్టిగా దెబ్బ తగలటం వల్ల ఆప్టికల్ నర్వ్స్ డ్యామేజ్ అయ్యి కళ్ళకి ఎఫెక్ట్ అయింది. కళ్ళ నుంచి బ్రెయిన్ కి వెళ్లే చూపుడు నరంపై ఐరన్ రాడ్ బలంగా తాకింది. దట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ బ్లైండ్నెస్. ఏం చెప్తున్నారు డాక్టర్? ఇకపై నేను పర్మనెంట్ గా చూడలేనా? నో డోంట్ బి సిల్లీ. ఈ రోజు ఆఫ్థమాలజీలో ఎన్నో ఫెసిలిటీస్ వచ్చాయి. మీ ప్రాబ్లమ్ ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఈజీగా క్యూర్ చేయొచ్చు. బట్ ఇట్ విల్ టేక్ టైం. ముందు మీ తలకు తగిలిన గాయం పూర్తిగా మానిపోవాలి. అయినా ఈ ఆపరేషన్ నేను చేసేది కాదు. దీని స్పెషలిస్ట్ ని లండన్ నుంచి రప్పించాలి. అంతవరకు మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. టేక్ కేర్ మిస్టర్ వసంత్. థ్యాంక్ యూ డాక్టర్. మీ మ్యారేజ్ ఎప్పుడు చెప్పారు వసంత్? వచ్చే 30నే డాక్టర్. గుడ్. ఈ లోపే హీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. గుడ్ లక్ మిస్టర్ వసంత్. థ్యాంక్ యూ. నర్స్, డాక్టర్ తనని డిశ్చార్జ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి 1 2 3 అడుగులు లెక్క పెడితే టీవీ ఉంది. వాకింగ్ స్టిక్ మీ వాళ్ళందరి దగ్గర ఉంది, మీ దగ్గర లేదు కదా. ప్లీజ్ మీరు తీసుకోవాలి. రే, నిన్న అక్కడ కూర్చోబెట్టి వెళ్ళాను కదా, ఈలోగా నీకు తొందర ఏంటి ఇక్కడికి వచ్చావు? ఈ మాత్రం దానికే ఫీలింగ్ ఒకటి. కళ్ళు లేనట్టు నటించావు కదా, అందుకే ఇప్పుడు ఏమైంది? దేవుడు నిజంగానే కళ్ళు తీసాడు. నీకో విషయం తెలుసా? అందరూ తడుముకోవడం కోసం లవ్ చేస్తారు. నీ పరిస్థితి ఏంటంటే తడుముకుంటూ లవ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడేం తడుముకుంటున్నావు? వాకింగ్ స్టికా? కత్తి. ఏంటి సైలెంట్గా ఉన్నా? రియాక్షన్ ఇస్తున్నావా? కళ్ళు లేకపోయినా కరెక్ట్గా చెప్తున్నాడు. రే, సీరియస్గా తీసుకున్నావా? ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. ఈ ఇంట్లో ఏ ఏ సామాన్లు ఎక్కడున్నాయో తెలియాలి, అంతే కదా? ఇలా తిరిగి ఒక్క స్టెప్ ముందుకు వేసావంటే నేనే నడుస్తాను, చూడు. 1 2 3 4 స్టెప్స్లో ఫ్రిడ్జ్ ఉంది. 5 స్టెప్స్లో టీవీ ఉంది. ఇక్కడ నుంచి తిరిగి 1 2 3 చైర్. 4 5 6 7 స్టెప్స్లో కాఫీ. ఓకేనా? ఓకే, తెస్తా, ఇప్పుడే తెస్తా. ఏంటలుడు, నిజంగా నీకు దిల్లు ఎక్కువే. కళ్ళు కనపడినట్టు నటించి కమిషనర్ కూతుర్నే పడేశావు. తన గురించి నాకు బాగా తెలుసు. కూతురు సంతోషం కోసం దేనికి వెనకాడ్డు.